వరల్డ్ వార్ 3 రాబోతుందా అంటే నిజమనే చెప్తున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఎందుకంటే జూన్ 12వ తారీఖు 13వ తారీఖు ఏకధాటిగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. 75 డ్రోన్లు, 200 మిజైల్స్, నియర్లీ 78 మంది చనిపోయారు ఇరాన్ నుంచి న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద టార్గెట్ చేస్తూ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఒప్పుకుంది, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం ఇరాన్కి అని చెప్పేసి. హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దీన్ని కండెమ్ చేసి అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఇజ్రాయెల్ చేసేటటువంటి దాడులను ఆపేయండి అని చెబుతుంది. అంతేకాదు 6 న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా చనిపోయారు ఈ పర్టికులర్ దాడిలో. తెహరాన్ అనే క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇరాన్ మీద దాడి జరిగింది. సో ఇలాంటి దాడులు కనుక ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఇంకా కంటిన్యూ చేస్తే మాత్రం ఇరాన్ అయితే నోరు మూసుకొని ఉండే కంట్రీ అయితే కాదు, ఖచ్చితంగా ఇరాన్ కూడా అటాక్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ వెస్ట్ ఏషియా, ఈ మిడిల్ ఈస్ట్ ఏషియాలో మాత్రం అనిశ్చిత సిట్యువేషన్ చొరవ చేసుకుంది. ఇది మాత్రం వరల్డ్ వార్ 3కి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొసాడ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ఇజ్రాయెల్ అయితే ఏకంగా కరెక్ట్ పాయింట్గా న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద అయితే టార్గెట్ చేస్తున్నట్టు చెప్తుంది. సో ఇది ఎక్కడి దాకా వెళ్తుందని చూడాల్సి అయితే ఉంది. సో యుద్ధం అయితే ముందుందని మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ.